వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ రిజల్ట్స్ మనం 15th రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15th రోజు manabadi.co.in వెబ్సైట్లో మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అదే రోజు మనకు కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేస్తారు. అంటే మరుసటి రోజు నుంచే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది ఆన్లైన్లో. అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మామూలుగా మీ దగ్గర ఉండే సర్టిఫికేట్స్తో పాటు కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా కావాలి. అయితే చాలామంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఏం జరుగుతుందంటే ఈ కౌన్సిలింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యి వితిన్ 15 days టైం ఉంటుంది రిజల్ట్స్ తర్వాత. ఈ 15 days లోపల ఈ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ వాళ్ళు తెచ్చుకోలేరు. దానివల్ల వీళ్ళకి ఆ పర్టికులర్గా కేటగిరీలో ఉన్న రిజర్వేషన్ సీట్ని కోల్పోతుంటారు అనమాట. ఇది ప్రతి ఇయర్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి రిజల్ట్స్ కన్నా ముందరే ఈ సర్టిఫికేట్స్ని రెడీ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాము. సో మీరు కూడా అదే పద్ధతిలో రెడీ చేసేసుకోండి. 15th లోపల మనం ఈ సర్టిఫికేట్స్ రెడీ చేసుకుంటే 1 or 2 days అటు ఇటు కౌన్సిలింగ్కి మీరు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పే సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. 2 to 3 కాపీస్ జిరాక్స్ కూడా తీసి పెట్టుకోండి. అండ్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి. జిరాక్స్లు ఏమో అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది కౌన్సిలింగ్ ఆఫీస్లో. మరి ఆ సర్టిఫికేట్స్ ఏంటి 1 by 1 చూద్దాము. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు ఎక్కడ తెలియదు. ఇది ఫస్ట్ టైం మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ నాకు అన్నీ తెలుసు, నాకు వచ్చిన మంచి ర్యాంక్ వల్ల నాకు మంచి దాంట్లో వస్తుంది సీటు అని అనుకుంటే పొరపాటు అనమాట. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీ కాలేజ్ మంచి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా వేరే కాలేజ్లో ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉన్న కాలేజ్లో లీస్ట్ గ్రేడెడ్ కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారనమాట. సో ఇదేంటంటే మొత్తం అల్గారిథం బేస్డ్లో మీకు కౌన్సిలింగ్లో సీట్స్ అనేది అలొకేట్ చేస్తారు. సో మీకు ఆ అల్గారిథం అనేది మాకు అవగాహన ఉంటుంది కాబట్టి మేము చెప్తూ ఉంటాము ఎలా కాలేజ్లో ఎలా మీరు అప్లై చేసుకుంటే టాప్ కాలేజ్లో వస్తుంది. సో ఇది ఓన్లీ ఫర్ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి మాత్రమే మన ఛానల్కి ఇవ్వడం జరుగుతుంది. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడ ₹1 కూడా ఛార్జ్ చేయము. మెంటర్షిప్ అని చెప్పి 2000 కట్టండి, లేదా మీకు ఒక ఎక్సెల్ పంపిస్తాను ఇదే కాలేజ్ లిస్ట్ ఒక ₹50 కట్టండి, ఇలాంటివంటూ ఏమీ ఉండదు. ఓన్లీ మీరు చేయాల్సిందల్లా మన దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోవటము. రెండోది సెకండ్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. మీకు ఏదైనా డాక్యుమెంట్ పంపించాలంటే నేను ఈరోజు సర్టిఫికేట్స్ చూపించే సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫైన్ స్టూడెంట్స్, అసలు ముందు మనకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో 1 by 1 చెక్ చేస్తాం. సో టోటల్గా మనకు 16 సర్టిఫికేట్స్ దాకా ఉంటాయి. దాంట్లో కొన్ని అప్లికబుల్, కొన్ని నాన్ అప్లికబుల్ అనమాట. దీంట్లో ఖచ్చితంగా అప్లికబుల్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను చెప్తూ ఉంటాను. అది కొంతమందికి అప్లికబుల్ అవుతుంది, కొంతమందికి అవసరం లేదు. అది కూడా చెప్తాను ఎవరెవరకు. ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్. మీ ఎస్ఎస్సి మార్క్స్ మేము కంపల్సరీ అందరూ కూడా ఎస్ఎస్సి మార్క్స్ మెమో తీసుకుని వెళ్ళాలి. ఇది కంపల్సరీ కావాలి. ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సిందంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమోతో పాటు ఆధార్ కార్డు కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఆధార్ కార్డులో ఉన్న నేము, ఎస్ఎస్సి మెమోలో ఉన్న నేము రెండు ఒకేలాగా ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిదెల రామ్ చరణ్ అని ఉందనుకోండి. కొన్నిదెల రామ్ చరణ్ అంటే కే రామ్ చరణ్ అని మీ ఆధార్లో ఉండటము, సర్టిఫికేట్ పైన కొన్నిదెల రామ్ చరణ్ అని ఉంటే అప్పుడు మీకు ప్రాబ్లం అవుద్ది. రెండిట్లో ఒకేలాగా ఉండాలి. కొన్నిదెల రామ్ చరణ్ అనేది మీ సర్టిఫికేట్లో 10thలో ఉండాలి, ఆధార్లో ఉండాలి. 10thలో ఇప్పుడు మార్చలేం కాబట్టి ఒకసారి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇమీడియట్గా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ చేంజ్ ఉంటే మార్పించుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ పేరు రామ్ చరణ్ ఉండాలని కాదు. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ వచ్చి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ పాస్ సర్టిఫికేట్, బోనఫైడ్, టీసీ ఇవన్నీ కావాలి. సో ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అంటే 2 మార్క్స్ మెమోలు ఇస్తారు మీకు. ఒకటి షార్ట్ మెమో అని ఇస్తారు, ఇంకోటి లాంగ్ మెమో అని ఇస్తారు. ఈ లాంగ్ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. షార్ట్ మెమో ఫస్ట్ ఇయర్కి ఒకటి, సెకండ్ ఇయర్కి ఒకటి ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయరు. లాంగ్ మెమోని తీసుకువెళ్ళాలి. కాబట్టి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోని రెడీ చేసుకోండి. ఇది ఎక్కడ ఇస్తారంటే మీ కాలేజ్లోనే ఇస్తారు. దీంతో పాటు బోనఫైడ్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఇస్తారు. ఈ బోనఫైడ్ సర్టిఫికేట్, కాంటాక్ట్ సర్టిఫికేట్, తర్వాత టీసీ అని 3 ఇస్తారు. ఆ 3 కూడా తీసి పెట్టుకోండి. ఇవి ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ ఒకవేళ అడిగితే మీకు ఉపయోగపడుతుంది. దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి 6th to ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్స్. సో మీకు 6th నుంచి 10th వరకు ఏవైతే క్లాస్లో మీకు ప్రోగ్రెస్ రిపోర్టో లేకపోతే టీసీఓ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. సో ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్లో సబ్మిట్, ఒకవేళ ఒకటే స్కూల్ అనుకోండి 6th నుంచి 10th వరకు, సో 10th సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోయి 10th టీసీ చూపిస్తే సరిపోదు. అలా కాకుండా 6th, 7th, 8th ఒక క్లాసు ఒక స్కూలు, 9th, 10th ఇంకొక స్కూలు, లేదా వైస్ వర్స అట్లా ఏది ఉన్నా కూడా ఏ స్కూల్లో నుంచి అయితే మీరు బయటకు వచ్చారో ఆ స్కూల్కి సంబంధించిన ఏదో ఒక సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. ఇది ఎందుకంటే మీరు తెలంగాణలోనే చదివారు అని ప్రూఫ్ కోసం అనమాట. దెన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వచ్చి ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. మిగతా వాటివన్నీ కూడా మీకు ప్రూఫ్ కోసం, టీసీ లేకపోయినా ప్రాబ్లం లేదు, స్టడీ సర్టిఫికేట్
అనేది ఉంటుంది, ఆ స్టడీ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోద్ది అనమాట. దెన్ ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2025 జనవరి 1, 2025 తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు సబ్మిట్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఇన్ కేస్ మీకు 2 lakhs కన్నా టోటల్గా మీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో ఉంటే అప్పుడు మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో అందరికీ రాదు ఇది, 33% అనేది 32-33% ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఈ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఈ ఇయర్ ఇంకా మనకు ఉంటుందా ఉండదా అనేది గవర్నమెంట్ చెప్పలేదు. బట్ ఇది ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఇంత లోపల ఉంటే 2 lakhs ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉంటే తీసి పెట్టుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. దెన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే మీ కేటగిరీలో ఓసీకి ఉండి ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద అప్లై చేశారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 8 lakhs మించి ఫ్యామిలీ ఇన్కమ్ ఉండకూడదు. అలాగే మీకు అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా అని 2 ఉంటాయి. అంటే సిటీలో మీకు 100 square yards పైన ల్యాండ్ ఉండకూడదు, అండ్ రూరల్ ఏరియాలో మీకు 10 acres పైన డ్రై ల్యాండ్ ఉండకూడదు, 2 acres పైన వెట్ ల్యాండ్ ఉండకూడదు. ఈ రకంగా దీని గురించి సపరేట్గా ఒక ఈడబ్ల్యూఎస్ ఉండాలి అంటే ఏమేమి ఉన్నాయి అనేది ఇన్స్ట్రక్షన్స్ సపరేట్గా ఉన్నాయి. దీని ఈడబ్ల్యూఎస్ ఇన్స్ట్రక్షన్స్ నేను మళ్ళీ టెలిగ్రామ్లో పెడతాను, ఒకసారి దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. అయితే ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ఎల్స్ తహసీల్దార్ ఆఫీస్ ఆర్ఎల్స్ మీకు మీ సేవలో ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి మీరు ఈ సర్టిఫికేట్స్ రెండింటిని. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ని వాళ్ళు స్పెసిఫై చేసినట్టు 1/1/2025 జనవరి 1, 2025 తర్వాత తీసుకున్నా సరిపోతుంది. బట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం 1 April 2025 తర్వాత తీసుకోవాలి. అంటే మీ దగ్గర ఇన్ కేస్ 2024 ఉంటే, అంటే జేఈ కోసం చాలామంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసేసుకుంటారు డిసెంబర్లో, అట్లా అది అప్లికబుల్ కాదు, అది సరిపోదు. కాబట్టి 1 April 2025 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్నే దాన్ని వీళ్ళు ఆథెంటిక్ చేస్తారు. దెన్ జిరాక్స్ కాపీ సరిపోతుంటే సరిపోదు, ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండాలి. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు అన్నీ కూడా ఒరిజినల్స్ తీసుకుని. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నియర్ బై అంటే జనవరి 1, 2025 తర్వాత ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరు తీసుకోవాలంటే ఓసీ వాళ్ళకి అవసరం లేదు, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చేస్తుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ లైక్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియానిటీ కానీ వీళ్ళు ఎవరైనా ఉంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా కావాలి. ఈ 2 కూడా మీరు అప్లై చేసి పెట్టుకోండి. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే ఇది కూడా సేమ్ మనకు మన మీ సేవా సెంటర్లో కానీ ఈ సేవా సెంటర్లో కానీ అప్లై చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్. ఇవన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్కి మీరు అప్లై చేస్తే ఈరోజు అప్లై చేస్తే మినిమం 15 రోజుల నుంచి 30 రోజులు తీసుకుంటారు. ఈ లోపల కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి ఎంత ఫాస్ట్గా మీరు రెడీ చేసుకుంటే అంత బెటర్. దెన్ ఆధార్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆధార్ లేకపోతే గవర్నమెంట్ ఐడి అంటే పాన్ కార్డ్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళాలి. ఇందాక చెప్పినట్టు ఈ వీటిల్లో ఉన్న నేము మీ 10th క్లాస్లో ఉన్న నేము మ్యాచ్ అవ్వాలి. అండ్ ముఖ్యంగా ఫాదర్ నేము మదర్ నేము కూడా సరి చూసుకోండి. సో ఫాదర్ నేమ్ ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందేమో అది కూడా ఉంటే సరి చేసుకోండి, ఫాదర్ నేమ్ మదర్ నేమ్. దెన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకెళ్లాలంటే డిస్ట్రిక్ట్ డిహెచ్ఓ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఏదైతే మీ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి డిహెచ్ఓ అని చెప్పి ఉంటారు, ఆయన సర్టిఫై చేసిన సిగ్నేచర్ అండ్ స్టాంప్ వేసిన సర్టిఫికేట్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. దీంతోపాటు మీ ఎంసెట్ హాల్ టికెట్ అండ్ మీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఈ 2 మీ ఆన్లైన్లో తీసుకున్న ప్రింట్అవుట్లు సరిపోతాయి. ఇది ప్రాబ్లం లేదు, జిరాక్స్ తీసుకెళ్ళినా సరిపోద్ది. దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అవసరం లేదు, బట్ ఆప్షనల్గా పెట్టుకోండి. ఇన్ కేస్ ఆఫ్ అక్కడ ఏదైనా అవసరం అయితే అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇది ఆప్షనల్. దెన్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. ఇది దేనికంటే మీరు అక్కడ ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ముందు ఫస్ట్ కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు ఒక ఫీ ఉంటుంది, ఆ ఫీ పే చేయాలి. తర్వాత కౌన్సిలింగ్ అప్లై అయిపోయిన తర్వాత మీకు సీటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇనిషియల్ పేమెంట్ ఒక 10,000 నుంచి 20,000 మధ్యలో కట్టాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ కట్టాలి. ఈ రెండింటి కోసం ఈ డెబిట్ క్రెడిట్ అండ్ నెట్ బ్యాంకింగ్ కావాలి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ మీదే అయి ఉండాలి. మీదే అంటే మీ పేరెంట్స్ది కానీ ఎవరిదన్నా కూడా, లేదా తెలిసిన రిసోర్స్. దీన్ని తీసుకెళ్ళి మీరు నెట్ సెంటర్ వాళ్ళకి ఇచ్చి నెట్ సెంటర్లో ఉన్న వాళ్ళ కార్డు డీటెయిల్స్తో వాళ్ళే ఎంటర్ చేస్తే రేపు పొద్దున గవర్నమెంట్ నుంచి ఏదైనా రీఫండ్ వస్తే ఇనిషియల్ కట్టిన 10,000 రూపీస్ రీఫండ్ ఇస్తుంది గవర్నమెంట్. అది రీఫండ్ వస్తే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళు మళ్ళీ మీకు ఇవ్వలేదని ఈ ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు.
కాబట్టి ఇంటర్నెట్ సెంటర్స్ పైన రిలై కాకండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోండి. సో ఈ రకంగా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇవి టోటల్గా కావాల్సిన సర్టిఫికేట్స్. ఈ రకంగా మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వన్స్ రిజల్ట్స్ అనేది వచ్చేసిందంటే మీకు రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ రిలీజ్ అయిపోద్ది. తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉండదు. గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ మనబడి వెబ్సైట్లో వస్తుంది ఫాస్ట్గా. అలాగే మనబడికి రిజల్ట్స్ సంబంధించి వాట్సాప్లో కూడా మీకు రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని 2 లింకులు నేను డిస్క్రిప్షన్లో పెట్టున్నాను. అక్కడ మీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.